హైదరాబాద్ చరిత్రలో కుటుంబ సంఘంలో జక్కుల అనేటువంటి కుటుంబం అవుతుందో అది నిజాం యొక్క పోరాటంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించింది. ముఖ్యంగా జక్కుల పెరుమాళ గారు ఆయన గోల్కొండ కిలా అక్కడ వచ్చి అక్కడ పూర్తిగా పోరాటం చేసి ఆ తదుపరి వచ్చి వారు అట్లనే స్థిరపడిపోయినారు. తర్వాత ఉస్మాన్గంజ్లో అల్లమెల్లిగడ్డ కొన్నటువంటి దుకాణం పెట్టి వ్యాపారంలో ఆర్థికంగా చాలా పెద్ద సంపన్నమైనటువంటి కుటుంబంగా పేరుగాంచింది. నేను 1958లో జక్కుల బాలయ్య గారిని చూసిన. ఆయన చాలా సంపన్నుడైన చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ టోపీ ధోతి ఆ కుర్తా ఆయన నవ్వుతుండేవాడు. ఎప్పుడు కూడా ఎవరికి పోయినా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు. ఆ విధంగా నేను మొట్టమొదటిసారి ఎవరైనా అప్పుడు నేను చిన్నప్పుడు కురుమూరులో పెళ్లిలోకి పోతే జక్కుల బాలయ్య గారు అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన కుటుంబం అని నేను కలిశాను, విన్నాను. తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ మన్మనులు వాళ్ళు కూడా అనేక విధాలుగా సాంఘికమైనటువంటి సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ముఖ్యంగా జక్కుల రవీందరు ఇవాళ అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలను నిర్వహించినాడు. కాబట్టి కుర్మా సంఘాన్ని మొట్టమొదలు స్థాపించి పోషించి సంఘటితపరిచినటువంటి వారిలో జక్కుల కుటుంబం యొక్క పాత్ర చాలా స్మరణీయమైనటువంటిది. అది చాలా గుర్తింపదగింది.